కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరిలో టోటల్‌గా 30 సీట్లు ఉంటాయి. 16 ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారం. ఓ రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్‌కి తక్కువ. కాకపోతే రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి రాష్ట్రం. అక్కడ పరిస్థితి చూస్తే గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్‌డీఏ అధికారంలో ఉంది. వాస్తవంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి సీన్ లేదు పాండిచ్చేరిలో. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ నేరుగా అధికారంలో ఉంది అక్కడే. ఇప్పుడు 11 స్థానాలు అక్కడ భారతీయ జనతా పార్టీకైతే, ఎన్‌డీఏకైతే 4 స్థానాలు మాత్రమే ప్రత్యర్థులకి వచ్చినటువంటి పరిస్థితి. డీఎంకే కూటమికి అని చెప్పాలి. అంటే కాంగ్రెస్, డీఎంకేల కూటమికి కేవలం 4 స్థానాలకి మాత్రం పరిమితమైంది. ఇతరులు ఒక్క స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా పాండిచ్చేరిలో మరొకసారి అంటే అస్సాంలో బీజేపీ 2 సార్లు అధికారంలో మళ్ళీ వస్తుంది. పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీ, ఎన్‌డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి సందర్భానికి అయితే క్లియర్ కట్ అంటే దాన్ని ఏమంటారు, ఎర్లీ ట్రెండ్స్ 10:30 అంటే దాదాపుగా ఎర్లీ ట్రెండ్స్ క్లియర్ అయిపోయినట్టే. దాంట్లో అయితే పాండిచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. 11, 4, 3 కాబట్టి ఆటోమేటిక్‌గా విజయం ఖాయమైపోయింది.